అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు నిరంతరము మనల్ని కాచేవారుగా కాపాడేవారుగా ఉన్నారు కనుక మనం బాగానే ఉంటాం. ప్రియులారా, మన పిల్లలు కూడా బాగుండాలి అంటే మనము నిరంతరం ఆయన సేవిస్తూ ఉంటే ఆయన పిల్ల తరములు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. 1000 తరాల వరకు ఆయన ఆశీర్వాదము పిల్లల మీద నిలబడి ఉంటుంది. ప్రియ స్నేహితులారా, లేఖనాన్ని పరిశీలిస్తూ ప్రభును మహిమపరుచుకుందాము. ఆయన ఆశీర్వాదాన్ని లేఖన ఉచ్చారణ వలన మనము అందుకుందాము. ప్రియ స్నేహితులారా, మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చూసినట్లయితే గనుక, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు సెలవిచ్చినటువంటి మాట యోహాను గారు నేడున మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన జీవించిన కాలమందు ఆనాటి ప్రజలకును ఆయన తెలియజేసినటువంటి వారై సువార్తలో మరి ఈ సంగతులన్నిటి వివరించిన వారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ మాట ప్రభు రొమ్మున అనినటువంటి యోహాను గారు పలుకుతున్నటువంటి మాట, ప్రభు యొక్క అంతరంగంలో నుంచి వచ్చినటువంటి మాట. ప్రియులారా, ఆయన తన గురించి చెబుతున్నారు. గొర్రెలకు మంచి కాపరిని అన్నారు. ఇక్కడ గొర్రెలు ఎవరితో పోల్చబడ్డాయి అంటే ఆయనందు విశ్వాసం ఉంచిన విశ్వాసులైనటువంటి వారితో పోల్చబడ్డాయి. ప్రియులారా, గొర్రెలు అను మాటకు విశ్వాసులు అని అర్థం అన్నమాట అండి, పోలిక. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరి ఆయన ఈ గొర్రెలకు మంచి కాపరి. చెడ్డ కాపరులు కూడా ఉంటారంటే లోకంలో ఉన్నారు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన కాలంలో ఉన్నారు, అంతకు ముందు ఉన్నారు, నేడు ఉన్నారు. ప్రియులారా, అందుకే ఆయన చెబుతున్నటువంటి మాట మరి ఎలా చాలా ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నారు. ఇక్కడ గొర్రెలు అంటే నిష్కళంకమైనటువంటి విశ్వాసంతో కాపరిని వెంబడించేటటువంటి లక్షణములు కలిగినటువంటి వారు. కాపరిని వెంబడిస్తారు. కాపరి ఎటు వెళితే అటు వెళతారు. కాపరి ఏం చెబితే అది వింటూ ఉంటారు. కాపరి ఏం చేయమంటే అది చేస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఈ నీతి రాజు చెప్పినటువంటి విషయాలు మనము మనసారా భద్రపరుచుకుంటూ ఆయన యొక్క కృపలో ఎదుగుదాం. ప్రియులారా, ఈయన కాపరి ఉన్నారు. కాపరి అంటే మరి దేవుని కృపను బట్టి కావలి కాసేవారు అని అర్థం. అంటే గొర్రెలకు ఆపద ఉన్నది గనుక గొర్రెలను కావలి కాయాలంటే కాపరి కావాలి. లోకంలో ఎంతోమంది కాపరులు ఉన్నారు, కానీ ఈయన మంచి కాపరి అని చెబుతూ ఉన్నారు. ప్రియులారా, ఈయన కాపుదల్లో మంచి అనేది ఉన్నది గనుక ఈ మంచిని మనము స్వీకరిస్తూ మంచిగా జీవించే వారముగా ఉండాలి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని మరి ఒక మాట మంచిలో సంబోధిస్తూ ఉన్నారు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టుట మనకు మంచిది అని ఆయన చెబుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ కాపరి తన యందు విశ్వాసం ఉంచినటువంటి గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి వారై ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ లోకములో మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్నటువంటి మానవులు రక్షించటానికై శిలువ మీద ఆయన తన ప్రాణం పెట్టిన వారై ఉన్నారు. 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి వారునై ఉన్నారు. తిరిగి లేచి 40 దినములు చెదిరిపోయినటువంటి శిష్యులందరికీ కనబడి, భయపడొద్దు, ఈ లోకమంతటిని నేను జయించాను గనుక లోకములో ఉన్నవాడు మీలో ఉన్నవాని కంటే బలహీనుడే, గనుక మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు, గనుక మీరు భయపడవద్దు, ధైర్యముగా ఉండమని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము లోకానికి దాని క్రియలకు మరి భయపడకూడదు అని ప్రభు ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు. ధైర్యము ఒక మంచి పని, ధైర్యముగా ఉండుట ఒక మంచి. కనుక ధైర్యంతో మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్న ఎడలా, ధైర్యంతో మనము ఈ లోకములో ఆయనందు విశ్వాసమును కాపాడుకున్న ఎడలా, ధైర్యంతో ఆయన చిత్తమును జరిగించున్న ఎడలా ఆయన ఇచ్చేటటువంటి బహుమానాలన్నీ పొందుకోగలుగుతాము. ఈ భాగ్యము మనకు, మన బిడ్డలకు, మన కుటుంబానికి, మన దేశమంతటికి కూడా ఆయన అనుగ్రహించువారుగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరు ఈ కడవరి సమయంలో ఆ మంచి కాపరి అయినటువంటి ప్రభు వైపు నిరీక్షణ ఉంచిన ఎడలా, నిరీక్షణ కలిగిన మీ అందరికీ ఆయన తోడుగా ఉండి కాపరిగా ఉండి తన ప్రాణాన్ని మీ కొరకు ఆయన పెట్టి ఉన్నారు కనుక ఆయన
ఫలభరితమైనటువంటి ధన్యతలతో మిమ్మల్ని ప్రేమించి మేఘంలోనికి చేర్చుకుని పర్యంతం వర్ధల చేయను గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, ప్రాణనాథుడ యేసు ప్రభువా, ఇదిగో ప్రభువా, నా దేశం నీ ఎదుట ఉన్నది. దేవుని పోలికలో ఉన్న నీ బిడ్డలందరూ నీకు అప్పగించాను. ప్రతి మతంలో ఉన్నవారు నీ పోలికలో ఉన్నారు. వారంతా నీవు సృష్టించిన బిడ్డలే. మేమందరము ఒక్క దేవుని వల్ల సృష్టించబడిన వారమే. ప్రభువా, నీకు స్తోత్రములు. ప్రజలందరినీ రక్షించుము, రాకడకు సిద్ధపరచుము, నీ కాపుదల ప్రసాదించుమని, నీ కంచి వేయమని, అందరినీ కాపాడి మేఘమెక్కించుకునమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.